సంపాదన అంతా చదువులకే. ప్రపంచంలోనే ఎక్కువ ఖర్చు చేస్తున్న భారతీయులు. వచ్చే ఆదాయంలో 80% పైగా పిల్లల ఎడ్యుకేషన్కే. సింగపూర్, దుబాయ్, లండన్, న్యూయార్క్ తో పోలిస్తే ఇక్కడే అధికం. ఫీజుల భారంతో విలువలాడుతున్న మధ్యతరగతి కుటుంబాలు. 10 ఏళ్లలో 150 నుంచి 200% పెరిగిన ఫీజులు అంటూ మనం వార్త వస్తున్నాం. ఇది 100కు 100% వాస్తవం. ఇది ఇక్కడ ఎందుకంటే చాలా మంది కూడా తల్లిదండ్రులు మేము ఉన్నత చదువులు చదువుకోలేదు, మా పిల్లలను చదివించాలి, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇట్లా కావాలి అని చెప్పి వాళ్ళు కలగాని మంచి చదువు చదివించాలని చెప్పి లక్షల్లో ఫీజులు. వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు చదువులకే ఖర్చు పెడతారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మేము మొత్తం విద్యా విధానం సమూలంగా మార్పు చేస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం, ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. మాటలు కూడలు దాటుతున్నాయి, కానీ చేతులు చూస్తే మాత్రం గడప కూడా దాటలేదు. ఇక్కడ ఫీజులు చూస్తే మన విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు తల్లిదండ్రుల దగ్గర ఎట్లయితే జలగలు రక్తం పట్టి పిలుస్తుంది, అంటే ఒక జలగ పడితే రక్తం ఎట్లా పీలుస్తుంది, సూచకు ఇంత సన్నగా ఇంత ఉంటుంది, పట్టిందంటే రక్తం పిలిచి ఇంత లాభైంది, అట్టా పీలుస్తున్నారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల దగ్గర రక్తం పిలిచడం పిలుస్తున్నారు, డబ్బుని గుంజుతురు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తామో తెలియదా? ఒక స్కూల్కి పోతే ఎల్కేజీకి పోతే 1,00,000 రూపాయలు అంటాడు, 20,000 అంటాడు, 40,000 అంటాడు, 50,000 అంటాడు, 60,000 అంటాడు. అది ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తారండి. మళ్ళీ అందులోనే స్కూళ్ళు, అందులో ఆ స్కూల్ని బూట్లు కొనాలి, పెన్సిళ్ళు, బుక్కులు, డ్రెస్సులు, టైలు అన్ని మళ్ళీ అందులో కొనాలి. మళ్ళీ అదో వ్యాపారం. మళ్ళీ ఇవన్నీ తెలియదా ప్రభుత్వానికి? కళ్ళుండి చూడలేని గుడ్డిదా? లేదా కమిషన్లు పోతున్నాయా? మరి విద్యాశాఖ ఒకటి దగ్గర ఉంది, విద్యాశాఖ మంత్రి కూడా మన ఈ రాష్ట్రానికి ఈయన ప్రభుత్వాలు మళ్ళీ ఆయన దగ్గర పెట్టుకున్నది కూడా. మరి ఒక ముఖ్యమంత్రి దగ్గర శాఖ పెట్టుకున్నప్పుడు ఎన్ని మార్పులు తీసుకురావాలా? ఈ స్థానిక ఎలక్షన్ రండి, ఇలాంటి స్థానిక ఎలక్షన్ బుద్ధి చెప్తే ప్రభుత్వాలు కొంచెం మారే అవకాశం ఉంటుంది.